ఏంటంటే నవీన్ యాదవ్ అన్న గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. ఈ ఈ సామాజిక వర్గంలో ఇంత మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటారన్న విషయం ఈ నవీన్ అన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో తిరగడం ద్వారానే మాకు అవగతమైంది. అది చాలా శుభసూచకం. అదేవిధంగా ఈ నవీన్ అన్న ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామందికి సేవలు చేయడం జరిగింది. అన్న అని అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ బాగోగులు చేసి వాళ్ళకు మంచి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నవీన్ అన్న విషయం ఏంటంటే యూత్కు, యంగ్ స్టార్కు ఒక రోల్ మోడల్గా నవీన్ అన్న ఈరోజు నిలవబోతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఎప్పుడు వచ్చినావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో. అట్లా నవీన్ అన్న ఎప్పుడు వచ్చిండు, ఏం చేసిండు అనేది కాదు. గతంలో చాలా ప్రచారం చేసిండు. రౌడీ గుండా అనేది కాదు. రౌడీ గుండా అంటే ఎప్పుడో అప్పుడు నువ్వు నామినేషన్ వేస్తే నీకు పక్క తీసుకుపోయి షాక్ చూపించి కూడా నేను విత్డ్రా చేసుకునేటువంటి అట్లా ఉంటుండే రౌడీల గుండాలకు. కానీ 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుకుంటూ ప్రజల్లో మమేకమై గల్లీ లీడర్గా ఉండుకుంటూనే ఢిల్లీ వరకు మన పేరు ప్రఖ్యాతులు తీసుకుపోదామన్నటువంటి ఉద్దేశంతో నవీన్ అన్న ఇటువంటి సామూహిక వీళ్లకు సీమంతాలు చేయడము, దాదాపు 400 నుంచి 500 మంది పేద విద్యార్థులకు వాళ్ళ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులతోన చదివించడము, ఎవరికి ఏ పుస్తమెటలు తెచ్చి అర్ధరాత్రి అన్న ఇట్లా మా అమ్మాయి పెళ్ళి ఉంది మీరు పెళ్ళికి రండి అన్న అంటే పెళ్లితో పాటు పత్రికతో పాటు వారు కొంత ఆ కుటుంబాలకు సాయం చేసినటువంటి అని మాట విన్నాను తప్ప ఈ రౌడీలు గుండాలు అనేటువంటి టీఆర్ఎస్ 100,000 యూట్యూబర్లని కేటీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు యూట్యూబర్ల మీద. సభాముఖంగా చెప్పిండు కేటీఆర్ గారు, అరే భయ్ మనము కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ఇది అధికారం వచ్చిండ్రు, ఇది మనకు సోయి లేకపోయే ముందు వాళ్ళు యూట్యూబర్లను పెట్టి ముందుకు వచ్చింది, కానీ మనం కూడా ముందుకు పెడదామని చెప్పి నువ్వేదో పులిని చూసి నక్క ఊత పెట్టుకున్నట్టు నువ్వు చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఏవి మీకు వర్కౌట్ కావనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా సభాముఖంగా మనవి చేస్తూ ఖచ్చితంగా ఇదొక్కటి సెమీఫైనల్. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కానీ రాబోయే ఇంకో మన జనరల్ ఎలక్షన్లకు కానీ సెమీఫైనల్. ఇంకో విషయం, మాకు ఈ నవీన్ అన్నకు టికెట్ ఇవ్వడం ద్వారా మాకు వచ్చిన ఆనందం ఏంటంటే మాలాంటి యువకులకు కూడా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది.